ఉత్తరప్రదేశ్ బై ఎలక్షన్స్ ఇవాళ భారతీయ జనతా పార్టీ 6 గెలిచింది, ఆర్ఎల్డి 1 అండ్ సమాజ్వాదీ పార్టీ 2. పెద్ద పెద్ద పోకడ మాటలు మాట్లాడారు కదరా పోయి. మళ్ళీ ఏమైంది? పెద్ద పెద్ద లోక్సభ ఎలక్షన్స్లో యోగి ఆదిత్యనాథ్ గారిది అయిపోయింది, ఇక కేల్ ఖతం అయిపోయింది, దుకాణం బంద్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లో మాదే రాజ్యం, కాంగ్రెస్ పుంజుకుంటుంది, సమాజ్వాదీ పార్టీ మళ్ళా ప్రజలకు నమ్మకం కలిగిస్తుంది. రాముడు ప్రాణప్రతిష్ఠ చేసిన నేలల సెంటిమెంట్ ఏమైంది? రాముడు సెంటిమెంట్ ఏం లేదు ప్రజలల్లా. ఇక ఎన్ని మాటలు మాట్లాడారు లోక్సభలో. మళ్ళీ ఇప్పుడు ఏమాయరా ఆఖరికి మళ్ళా ఉపయోగి దేశ్ కా ఉపయోగి యోగి అని చెప్పి మళ్ళా ఉత్తరప్రదేశ్ ప్రజలు నమ్మినరా లేదా? ఇన్ఫ్యాక్ట్ చెప్పినా కదా, చోటేసే చోటే గలతీ హోగాత. చిన్న చిన్న తప్పులు అయినాయి, అందుకనే కదా ఒక అడుగు వెనకేసినాం కదా అని చెప్పి వేటాడు మానేయది సింహం. ఇప్పుడు ఈ ఎలక్షన్ ఏదైతే ఈ 9 సీట్లకు జరిగిందో ఇది సెమీఫైనలా 2027 ఎలక్షన్స్కి సెమీఫైనలా అని అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే కేవలం మీలాగా భారతీయ జనతా పార్టీ కాషాయ కార్యకర్త ఎప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్లో ఓడు. కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్సే మా పెట్టుబడి, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది మా ఇంటా వంట లేదు. సో కేవలం ఈ 9 సీట్లు 2027లో సెమీఫైనల్ అవుతుందా గిరీష్ అని అంటే కాకపోవచ్చు. ఎందుకంటే ఆనాడు ఆ రోజు మనం కొట్లాడాల్సింది 400 సీట్లకు. సో ఆబ్వియస్గా ఇది సెమీఫైనల్ ఉంటుందా అంటే ఉండకపోవచ్చు. కాకపోతే ఒక మార్క్ క్రియేట్ చేస్తుంది అని అంటే ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే నేను నా క్షేత్రంలో ఎలక్షన్లు నా అనుకూలంగా జరిగితే ఏ రకంగా రిజల్ట్ వస్తుందని అనేది యోగి ఆదిత్యనాథ్ గారు అటు అధిష్టానానికి ఇటు మళ్ళా ఉత్తరప్రదేశ్ ప్రజలకు ఇన్ఫ్యాక్ట్ తన కార్యకర్తలకు ఒక మెసేజ్ ఇచ్చాడు. దట్ మేమే మనతోనే అని అన్న ఒక ముచ్చట అలాగ అర్థం చేయించాడు, ఇంక్లూడింగ్ ది మైనారిటీ ఓట్ బ్యాంక్. స్టే ట్యూన్ విత్ చిత్రగోప్. ఇది మన తెలంగాణకు చాలా వర్తిస్తుంది. నేను అందుకనే చాలా జాగ్రత్తగా ఇక్కడికేని ఈ చిట్టాకేని అని చెప్తున్నా. బై ఎలక్షన్స్ 9 సీట్లలో అయినంత మాత్రాన ఇది సెమీఫైనల్ అంటే ఉండకపోవచ్చు అని కూడా నేను చెప్తున్నా. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ముస్లిం డామినేటెడ్ ఏరియాల నుంచి గెలిచింది. ముస్లిం డామినేటెడ్ ఏరియా అయిన ఒక కాన్స్టిట్యుయెన్సీలో ఎక్కడైతే 61% ముస్లిం పాపులేషన్ ఉండేనో అక్కడ భారతీయ జనతా పార్టీ విజయం కైవసం చేసుకుంది. 31 సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ తన కాషాయ జెండాని ఆడ రెపరెపలు ఆడిపించిందంటే ఇది పూరగల మజాక్ కాదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఈ 3 కాన్స్టిట్యుయెన్సీలల్లో భారతీయ జనతా పార్టీ వెంటిలేటర్ మీద ఉండే. మేము రిజల్ట్ కంటే ఒక రోజు ముందు కూడా మాట్లాడినాం. కాకపోతే వెంటిలేటర్ మీద నుంచి మళ్ళా లేచి నడిచి ఉరకడం అనంటే పూరగల మజాక్ అసలే కాదు. ఇలా ముస్లిం ఓటర్లు సమాజ్వాదీ పార్టీని బూతుబిద్దని భారతీయ జనతా పార్టీకి ఓటేసిండ్రనంటే ఎంత క్రిటికల్ స్ట్రాటజీ ఆర్ టు దట్ మ్యాటర్ నమ్మకమైన స్ట్రాటజీ ఇలా భారతీయ జనతా పార్టీ గుప్తంగా విశ్వసనీయంగా ఒక స్ట్రాటజికల్గా ముంగటికి తీసుకుపోయిందనంటే మీరు అర్థం చేసుకోండి. ఇలా అఖిలేష్ యాదవ్ ఈ గెలుపుని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. ఈవీఎంలు ట్యాంపర్ అయినాయి అని చెప్తున్నాడు. 65% ఆర్ టు దట్ మ్యాటర్ 60% ప్లస్ ఉన్న ఏరియాల భారతీయ జనతా పార్టీ ఎట్లా గెలుస్తుంది అని అంటే ముస్లింల ఓట్లు మీకు టేకాదారా 60 ఒంకరముక్కోడా నేను ఏం అడుగుతున్నా అంటే ముస్లింల ఓట్లు నీకు అంటే ఇలా నమ్మకం చూడు, ముస్లింలు మా తప్ప వేరేళ్ళకు ఓటేయరు అనన్న ఒక పర్సెప్షన్ క్రియేట్ చేస్తారు మొత్తం లోకంలో. ఆడ 60% ముస్లింల ఓటు ఉంది కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలవదు అనన్న విష బీజాలు మీరు చూడండి. కుసోబెట్టి సంజాస్తే ఎవరైనా ఎప్పుడైనా అభివృద్ధికి పెద్దపీట వేస్తారు. మీరు విషబీజాలు నాటిరు కాబట్టి వాళ్ళు అట్లా బిహేవ్ చేసిరు. మేము అభివృద్ధి బీజాలు నాటినాం కాబట్టి ప్రజలు ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఓటేసారు. ఇవాళ సమాజ్వాదీ పార్టీ స్పోక్స్ పర్సన్ ఉదయ్వీర్ సింగ్ ఏమంటాడంటే పోలీస్ అడ్మినిస్ట్రేషన్లు ఒక డైరెక్ట్ మేనేజర్ లెక్క బిహేవ్ చేసిరు భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేయనికే అని అంటారు. ఇది ఎంతవరకు నిజం, ఎక్కడి దాకా నిజం, ఏడుదాకా అని అనేదే నెక్స్ట్ చిట్టాలపేమో కంటిన్యూషనే. ఈ చిట్టా కంటిన్యూషన్ జర పెద్దగా పోతుంది ఫ్రెండ్స్, మీరు జాగ్రత్తగా ఉండండి. ఇవాళ ఉత్తరప్రదేశ్ బై ఎలక్షన్స్లో ఏదైతే 60% పైగా ముస్లిం పాపులేషన్ ఉన్న ఏరియా కుందర్కి అనే ఈ కాన్స్టిట్యుయెన్సీలో భారతీయ జనతా పార్టీ గెలుపు కైవసం చేసుకుంది. సమాజ్వాదీ పార్టీ ఇక కాంగ్రెస్ ఇలా లేదు కాబట్టి కూటమిలు ఉండే కాబట్టి సమాజ్వాదీ పార్టీకి ఆల్ ఇండియా ముస్లిమీన్ పార్టీకి ఎంఐఎం పార్టీకి డిపాజిట్లు దక్కలే. భారతీయ జనతా పార్టీ ఈ మన కుందర్కి కాన్స్టిట్యుయెన్సీల గెలుపు సమాజ్వాదీ పార్టీ డైజెస్ట్ చేసుకోలే. భారతీయ జనతా పార్టీ ఏదైతే ఈ గెలుపు కైవసం చేసుకుందో 31 సంవత్సరాల తర్వాత చరిత్ర రిపీట్ అయింది. భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ రామ్వీర్ సింగ్ ఠాకూర్ ఏదైతే
ఈ మార్జిన్ గెలిచిండో సుమారు ఆయన 1,70,379 ఓట్లు ఆయనకు పడ్డాయి. అవుట్ ఆఫ్ 2.2 lakh ఓట్స్ 1.7 lakh ఓట్లు పడ్డాయి అని అంటే భారతీయ జనతా పార్టీకి వార్ వన్ సైడ్ అయిందా లేదా? ఫ్రెండ్స్, మీరు ఒకసారి ఆలోచించండి. రిపోర్టెడ్లీ ఎట్లున్నదనంటే ఠాకూర్, మన రామ్వీర్ సింగ్ ఠాకూర్ గారు ఎవరైతే ఉన్నారో భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ కుందర్కి కాన్స్టిట్యున్సీ నుంచి సింపుల్ స్ట్రాటజీ ఫాలో అయ్యిండు. ఆయన ముస్లిమా హిందువా అని తెలియకుండా, అనే భేదాలు లేకుండా, కరెక్ట్గా వర్డ్ యూజ్ చేయాలంటే అనే భేదాలు లేకుండా అందరితో మమేకమై క్యాంపెయిన్ చేసిండు. అభివృద్ధి బాట వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిండు. విషబీజాలు, ఈ సమాజ్వాదీ పార్టీ నాటుతున్న విషబీజాలు ప్రజలకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఈయన ఎఫర్ట్ నిజంగా చెప్పాలనంటే ముస్లింల మన్నన పొందింది. ముస్లిం కమ్యూనిటీ ఈయనకు పెద్దపీట వేద్దామని చెప్పి డిసైడ్ అయినరు. ఇట్లాంటి అన్ఇమాజినబుల్ విన్ ఏదైతే ఉన్నదో ఇవాళ భారతీయ జనతా పార్టీ 31 years తర్వాత కైవసం చేసుకుంది. ఇది మన తెలంగాణకు ఎందుకు ఇంపార్టెంటు అని చెప్పి మాట్లాడితే ఇవాళ మనం ఆలోచించాల్సిన విషయం ఏందనంటే ఇక ఎంఐఎం గడీలు బద్దలు కొట్టాల్సిన దినం బయటపడ్డదా లేదా? 60% పాపులేషన్ ఉన్నా కుందరికి కాన్స్టిట్యుయెన్సీలో మనం గెలవగలిగితే హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ మనం ఎందుకు గెలవలేము? కొత్త నీరు వస్తేనే కదా పాత నీరుకి ఒక రిఫార్మ్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఈ డేటాని మనము డీకోడ్ చేసి, ఈ స్ట్రాటజీని మనం డీకోడ్ చేసి ఈనాటి నుంచి పని మొదలెడితే ఈ గంగా జమున తహజీబ్ ఏదైతే ఎలక్షన్ స్టంట్ చేస్తాడో మన అసదుద్దీన్ ఓవైసీ, ఈ గంగా జమున తహజీబ్ మొహబ్బత్కి దుకాన్కే బాద్షా బ్యారిస్టర్లకు ఆర్ టు దట్ మ్యాటర్ బార్ టెండర్లకు, కాగజ్ నహీ దికాయింగే బాద్షాలకు చెక్ పెట్టి గడ్డపార దించలేమా అని అన్నది ప్రశ్న. నేను చెప్పింది తప్ప? మీరు కామెంట్ రూపంలో చెప్పండి. ఇవాళ ఎలక్షన్ కమిషన్ డేటా ప్రకారము ఆల్మోస్ట్ 1,70,371 ఓట్స్ మన రామ్వీర్ సింగ్ ఠాకూర్కి వచ్చినాయి. ఆల్మోస్ట్ అక్కడ 45,000 ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజ్పూత్లు, 40,000 ఎవరైతే ఉన్నారో వాళ్ళు టర్క్స్. ఇలా వీళ్ళిద్దరు కలిసి భారతీయ జనతా పార్టీ గెలుపుకు కారణమైనరు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు చెప్పాలంటే మేము కూడా ఒకప్పుడు ఠాకూర్లమే అని చెప్పి వాళ్ళు మాట్లాడినారు. చీఫ్ మినిస్టర్ ఎవరైతే యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారో అండ్ డిప్యూటీ సీఎం బ్రిజేష్ పాఠక్ గారు ఉన్నారో సుమారు 100 మీటింగ్ల పైగా ఈ కాన్స్టిట్యుయెన్సీలో చేశారు ప్రజల నమ్మకాన్ని పొందనీకే. అందుకే ఆ గెలుపు అయింది ఇవాళ. సో ఈ గెలుపు ఏదైతే ఉన్నదో ఈ గెలుపుని మనము మన తెలంగాణలో ఏ రకంగా వాడుకుంటాం? ఈ స్ట్రాటజీని యోగి ఆదిత్యనాథ్ గారు చూపించిన మార్గాన్ని మనము తెలంగాణలో ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తాం ఇవాళ ప్రశ్న. ఇప్పుడు కొంతమంది మాట్లాడతారు, నువ్వు ఆ క్యాండిడేట్కి సపోర్ట్ చేస్తున్నావు. అరే, భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తాడు గిరీష్ అనేటోడు, వర్గపూర్లకు కాదు, ఈ వర్గానికి ఆ వర్గానికి అనేది కాదు. ఓడోగోడు కమెంట్ పెట్టిండి, ఎంత కమ్ముడు పోయినా నీ అయ్య నేర్పిండేమో నీకు అమ్ముడు పోయే తత్వం. నా అయ్య నన్ను నిష్ఠగా పెంచిండు, నా గురువులు నన్ను నిబద్ధతగా డిసిప్లిన్డ్గా తయారు చేసిండ్రు. సో మీ అయ్య పెంపకం ఏ రకంగా ఉందో నువ్వు చూసుకున్నాక ఫస్ట్ కమెంట్ చేయి. ఆ నలుగురు పోవాలనంటే కొత్త నలుగురు రావాల్సిందే. ఏ నలుగురు అని చెప్పి గిరీష్ ఎప్పుడు మాట్లాడలే. కాకపోతే ఆ నలుగురు కోసం పనిచేసే ఈ 4 గోడల మధ్యలో ఎవరైతే నంగనాచి రాజకీయాలు చేసి ఆ కార్యకర్తలను తయారు చేసి నీలాంటి వాళ్ళని తయారు చేస్తారో వాళ్ళందరికీ సింహ స్వప్నం అవుతుంది చిత్రగుప్త. గాలకెందుకు తిరుగుతున్నావు? భారతీయ జనతా పార్టీ టికెట్ తీసుకున్నాక నాకు నచ్చినా నాకు నచ్చకపోయినా కథం. అందుకే ఆ నలుగుట్ల ఆ ఒక్కరికి కూడా ఆనాడు నచ్చినా నచ్చకపోయినా సపోర్ట్ చేసినాం, సపోర్ట్ చేస్తాం, సపోర్ట్ చేస్తూనే ఉంటాం. కానీ తప్పు చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా విమర్శిస్తాం. నీ అడ్డమైన నీ పెంపకాన్ని ఈడ నువ్వు చూపిస్తానంటే ధర్మహింస తదైవచ, నీ కమెంట్ రూపంలో ఏ రకంగా వస్తుందో అదే హింసను మళ్ళీ మీకు తిరిగి పంపిస్తాం. ఐ డోంట్ మైండ్ బీయింగ్ వెరీ రూత్లెస్ ఇన్ మై టాపిక్స్ అండ్ ఎస్పెషలీ వెన్ యూ రైట్ ఎ కమెంట్, జర ఆలోచించి కమెంట్ పెట్టు. నేను పేరు పెట్టుకొని నిన్ను మలయం చేయాలంటే నాకు 2 నిమిషాలు కాదు. నీకు అర్థమైంది అనుకుంటా ఎవడి గురించి మాట్లాడినాము, ఎక్సైట్మెంట్ కాదు. అర్థమైందా? మా నాయన వాళ్ళతో తిరిగిండు, మా నాయన కూడా తిరిగిండు, మా నాయన కూడా స్వయం సేవకే, నేను కూడా స్వయం సేవకునే, నువ్వు కూడా స్వయం సేవకని ఆశిస్తూ ఇట్లా ఆపేసిన. ఇంకొకసారి నెక్స్ట్ టైము గిరిజిగాడు అమ్ముడు పోయిండు, గిరిజిగాడు ఇట్లా పోయిండు, చిత్రగుప్త అమ్ముడు పోయింది. ఆధారాలు పెట్టి మాట్లాడు, ఆధారాలు పెట్టి మాట్లాడు. లేకపోతే నీ పేడ్ బ్యాచ్ ఏదైతే ఉంటుందో చూడు, ఆ పేడ్ బ్యాచ్కి చెప్పు, మళ్ళీ ఆట మొదలెట్టక. మనం కొంచెం బాధేస్తుంది ఫ్రెండ్స్ ఇట్లాంటివన్నీ మనం వింటున్నప్పుడు. సో ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా ఫ్రెండ్స్? భారతీయ జనతా పార్టీకి ఒక బెస్ట్ స్ట్రాటజిక్ మంత్ర మనకు దొరికిందా లేదా? కుందరికి కాన్స్టిట్యుయెన్సీ మనకు ఒక కొత్త మనం ఆడుతున్న ఆటలా మనకు వేట నేర్పిందా లేదా?
ఈ వేటను ఇవాళ మనం ఎంఐఎం గడీలు బద్దలు ఎట్లా కొడదాం అట్లీస్ట్ టు సర్టన్ ఎక్స్టెంట్ అనేదే ఇవాళటి మన ప్రశ్న. మేము మాట్లాడింది తప్పైతే మమ్మల్ని ఉత్కారేసేయండి, బట్ నిజంగా కరెక్ట్ అయితే కామెంట్ రూపంలో గిరీష్ నువ్వు కరెక్ట్ అని చెప్పి ఒక్క మాట చెప్పురి ఫ్రెండ్స్, మాకు 1000 ఏనుగుల బలం వస్తుంది. భారత్ మాతాకి